నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. కురుకుంద గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి గ్రామ శివారులో వ్యాపారం విషయంలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆత్మకూరు పట్టణానికి చెందిన ఖద్దర్ భాషపై మరొక యువకుడు మద్యం మత్తులో కత్తితో దాడి చేశాడు. ఖద్దర్ భాష అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పెడతాడని అనుకోలేదు. కొట్లాడుతుంటే కొట్లాడుతారు కదా అని భయం ఉంటుంది. అదే వద్ద కొట్లాడలేదు, పోతాడు కొంచెం వస్తారు కదా అనుకుంటలేదు. ఎప్పుడైతే పోతుంటే కొట్లాడి వస్తారు కదా అని భయం ఉంటుంది మంచికి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. బస్వరాజ్ చెప్పండి. థ్యాంక్ యూ శశిరేఖ. నంద్యాల డిస్టిక్ ఆత్మకూరు మండలంలో అంటే నిన్న నైట్ జరిగిన ఈ ఘటన అయితే చాలా విషాదకరము. అంటే ఇద్దరు యువకులు అంటే కవ్వాబాన్ వ్యాపారం చేసుకుని జీవనం సాగించే ఇద్దరు యువకులు రాత్రి వేళ తాగిన మత్తులో గొడవ పడవడం వల్ల తోటి ఫ్రెండ్ ని చంపినట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే ఇదే కారణం ఉందా లేక వేరే వ్యక్తిగత కారణాలు ఉన్నాయా, లేదా కుటుంబ కలహాలు ఉన్నాయా అనేది పోలీసుల ద్వారా అయితే మనకు తేలాల్సి ఉంది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు అయితే అక్కడ ఘటన స్థలానికి చేరుకున్నారు. డెడ్ బాడీని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అంటే యువకులు అంటే మద్యం మత్తులో యువకులు అంటే మొన్న అంటే నంద్యాల జిల్లాలోనే నంద్యాల మహానంది మండలం గాజులపల్లిలో కూడా ఇలాగే ఇద్దరు యువకులు కొట్టుకున్నారు, ఒకరు చనిపోయారు. అదేవిధంగా నంద్యాలలో కూడా అంటే గతం ఒక 4 months బ్యాక్ అనుకుంటా నంద్యాలలో కూడా ఇదే విధంగా యువకుల మధ్య గొడవ జరిగి అంటే సినిమా పక్కిలో జరిగిన అంటే పట్టపగలే బజార్లో కొట్టుకోవడం చాలా దారుణము. అంటే యువత పెడదోవ పడుతుందా లేకపోతే యువతకు సరైన మార్గదర్శకత్వం లేదా అనేది తెలుస్తా ఉంది. అయితే నిన్నటి రోజు ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామంలో జరిగిన యువకుడు దారుణ హత్య అయితే చాలా విషాదకరమైన గ్రామస్తులు చెప్తున్నారు. అంటే పోలీసులు అయితే స్థానికంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ బస్వరాజ్.